హైదరాబాద్లో అందరూ వెయిట్ చేసేది అండ్ ఎగ్జైట్ అయ్యేది రంజాన్ సీజన్ కోసం. రంజాన్ సీజన్ ఈజ్ లైక్ ఫుల్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫన్. చాలా వైబ్ ఉంటుంది. అండ్ ఈ రంజాన్లో వీఆర్ గోయింగ్ టు కవర్ ద మోస్ట్ ఐకానిక్ ఫుడ్ డిషెస్ విచ్ యూ మస్ట్ ట్రై. అసలు మిస్ అవ్వకూడదు. రంజాన్ స్పెషల్స్ తినడానికి ఫస్ట్ స్టాప్ వీ కేమ్ టు ఇట్ షాహీ తుక్డా. అది కూడా చార్మినార్ స్ట్రీట్స్లో రుమాన్ హోటల్లో తిన్నాము. ఇక్కడ చాలా మంది అడిగాం యాక్చువల్లీ ఎక్కడ బాగుంటుందని చెప్పేసి. చాలా మంది సజెస్ట్ చేశారు రుమాన్కి వెళ్ళండి, అక్కడ మంచి షాహీ తుక్డా దొరుకుతుందని చెప్పేసి. దట్స్ వై వి కేమ్ హియర్. ఈ షాహీ తుక్డా అన్నది బ్రెడ్ హల్వాకు ఒక అక్కో అలాగా ప్రో వర్షన్ అన్నమాట. ఇంకా చాలా రిచ్గా క్రీమీగా కోవాతో బ్రెడ్తో చాలా బాగా చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఇన్ చార్మినార్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై దిస్ షాహీ తుక్డా బై రుమాన్. అండ్ రుమాన్లో షాహీ తుక్డానే కాదు, ఈ రంజాన్కి సంబంధించి చాలానే ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. దేర్ హలీమ్, ఇంకా లైక్ చార్మినార్ స్పెషల్స్ అంటారు కదా, పాయా, షోర్బా, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై దిస్ రెస్టారెంట్. సో ఇక్కడ మీకు అయితే డైనింగ్ ఉంది అండ్ టేక్ అవే కూడా ఉంది. డైనింగ్లో ఫ్యామిలీ సెషన్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చినా తినడానికి చాలా పీస్ఫుల్గా తినొచ్చు. అది కూడా మైండ్లో పెట్టుకుందండి. సో మనం షాహీ తుక్డా తిన్నాము. అండ్ రంజాన్ సీజన్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ హలీమ్. అండ్ హలీమ్ అయితే ఫేమస్ చాలా వాటిలో ఉన్నాయి, కానీ పిస్తా హౌస్ ఉన్నట్టు కష్టంగా తినాలని చెప్పారు. సో లెట్స్ గో టు ఈట్ ఇట్. పిస్తా హౌస్లో హలీం చాలా బాగుంటుంది అన్నారు. అండ్ చార్మినార్ ఓల్డ్ సిటీ దగ్గర పిస్తా హౌస్కి వెళ్ళాము. వాళ్ళు ఈ సీజన్కి స్పెషల్గా పక్కన అవుట్లెట్ పెట్టి మరి హలీం చేస్తున్నారు. అది ఎగిటేరియన్, పెద్ద సమస్య వచ్చి పడింది. కానీ నేను ఇక్కడ నెట్లో చదివాను వెజ్ హలీం కూడా ఉంటుందని చెప్పేసి ఆ ఆశతో వచ్చాను. బట్ ఆశ నిరాశ అయిపోయింది. రంజాన్ 1 month ఉంటుంది కదా, సో ఆఫ్టర్ 1 to 15 తర్వాత వెజ్ హలీం దొరుకుతుందంట. ఇప్పుడైతే మటన్ హలీమే ఉంది. అది చూడడానికి అయితే పైన మంచిగా గీ వేసి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నిమ్మకాయ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ తినేదైతే మా కెమెరామ్యాన్ హేమంత్ తింటాడు అనమాట. తిని తను చెప్తాడు. వెయిట్ ఫర్ ఇట్. మిరియా వచ్చింది. ఎంత బాగుందంటే నేను తిన్న వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హలీం. సో ముస్లిమ్స్ మార్నింగ్ నుంచి ఫాస్ట్ ఉంటారు కదా, అండ్ ఈవినింగ్ వాళ్ళు సన్సెట్ అయ్యాక ప్రేయర్ చేస్తుంటారు. అదేనప్పుడు ఫస్ట్ వాళ్ళు తినేది ఫ్రూట్స్. పిస్తా హౌస్లో ఇఫ్తార్ కూడా ఫ్రూట్స్ పెట్టేసి ఇచ్చారు. నాకు చాలా ఆకలిస్తుంది చెప్పేసి నేను కూడా తీసుకున్నా. ఎంతైనా ఏం తినకుండా లాస్ట్లో మటుకు ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఫ్రూట్స్ తింటే చాలా టేస్టీగా ఉన్నాయి మటుకు. ఏయ్ బాబు లేవ్.
హలీం తిన్నాక నెక్స్ట్ దహీవడ తిన్నామని చెప్పేసి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రీట్ అంతా వేడివేడిగా బజ్జీలు, దహీవడ, సమోసా అవన్నీ చేస్తారనమాట. అవి చూసాక ఎవరికి తినబుద్ధి కాకుండా ఉంటుంది. యాక్చువల్లీ ముస్లిమ్స్ ఫస్ట్ ప్రేయర్ అయ్యాక ఫ్రూట్స్ తిని, తర్వాత డ్రై ఫ్రూట్స్ తిని అండ్ దే విల్ బింజ్ అనమాట. ఇంకా హలీం, ఇంకా వావడ, దహీవడ, దహీపర అలాగా దానికి చాలా పేర్లు ఉన్నాయి. అండ్ సమోసా కూడా అన్నిటికి. చార్మినార్ స్ట్రీట్ లోనే మస్కట్ హోటల్లో దహీవడ బాగుంది చాలా చూడడానికి. సో అక్కడికి వచ్చాము అండ్ లెట్ us taste it. అంటే ఇది గారి కాదు, పునుకులు ఉంటాయి కదా, పునుకులు వేస్తారు కదా ఆవిడ, మజ్జిగ పునుకులు. అదే పునుకులు కొంచెం పెద్దగా వేసి అలా చేశారనమాట. ఇట్ ఇస్ సో ఫ్లఫీ, లోపల వరకు మంచి కుక్ అయింది, చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది తింటే, కానీ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వేరే కూడా ట్రై చేయొచ్చు, లైక్ బజ్జీలు, సమోసాలు అన్ని కూడా. దహీవడ అంటే ఆల్రెడీ ఒక మైండ్ చిన్నప్పుడు తింటుంది కాబట్టి మన మైండ్ లోకి ఇంప్రెషన్ తో వస్తాము. కానీ ఇదైతే కొంచెం డిఫరెంట్ గా ఉంది, బాగుందని చెప్పచ్చు. యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్, ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ సో సాఫ్ట్ యాక్చువల్లీ. చార్మినార్ దగ్గర మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచి ఐటమ్స్ తిన్నాము, లైక్ హలీం తిన్నాము అండ్ షాహీతో కూడా తిన్నాం అండ్ దహీవడ తిన్నాము. అండ్ ఇక్కడ మనకి ఫ్రూట్స్ అవి కూడా వస్తాయి. చెప్పాను కదా, యాక్చువల్లీ అన్నిటికన్నా నాకు ఫ్రూటే బాగా నచ్చింది. బాగా ఆకలి వేసిన తర్వాత ఒక ఫ్రూట్ తింటే చాలా బాగుంది. అండ్ ఇంకా ఒక స్పెషల్ డెజర్ట్ ఉంది, అది తినడానికి అయితే మనం తెలంగాణ సెక్రటేరియట్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. లెట్స్ గో. ఒక స్పెషల్ డెజర్ట్ అని చెప్పాను కదా, అదే షీర్ కుర్మా. యూజువల్లీ రంజాన్ సీజన్లో నా ముస్లిం ఫ్రెండ్స్ అందరూ ఫుడ్ పీస్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో తెచ్చేవారు. ఎంత బాగుండేదంటే ఐ కాంట్ సే యూ. కానీ తర్వాత మీన్స్ లైక్ వాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చాలా ఐ యూస్ టు వండర్ యాక్చువల్లీ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. ఫైనల్లీ షీర్ కుర్మా సెక్రటేరియట్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఆపోజిట్ జ్యోతి పక్కనే షీర్ కుర్మా బండి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ షీర్ కుర్మా హౌస్. ఈ రంజాన్ సీజన్లో అయితే ఎవ్రీడే ఈవినింగ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఫస్ట్ తింటాను, తర్వాత చెప్తాను ఇంకా విషయాలు, డీటెయిల్స్ దీని గురించి. మంచిగా వేడిగా ఉన్న స్వీట్ మీద నెయ్యి వేసి ఫుల్ డ్రై ఫ్రూట్స్ చేసి ఇచ్చారు, కాలిపోకుండా తినాలి. పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ స్వీట్నెస్ అండ్ క్రంచీనెస్ ఆఫ్ ద డ్రై ఫ్రూట్స్ అయితే చాలా బాగుంది. ఇది క్లౌడ్ కిచెన్ అనమాట. యాక్చువల్లీ మీరు ఆర్డర్ ఇస్తే వీళ్ళకి మీకు దేనికైనా చేసి పెడతారు. అండ్ జొమాటో, స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉంది. షీర్ కుర్మా తిన్నాం కదా, ఖచ్చితంగా రావాల్సింది ఇక్కడికి. ఐ మిస్ ద టేస్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ అండ్ దే ఏజ్డ్ ఇట్. ఇది నేను షేర్ ఇవ్వడం కూడా కష్టమే వేరే వాళ్ళకి. లాస్ట్కి రంజాన్ స్పెషల్ ఫుడ్స్ అయితే కొన్ని కవర్ చేసాము. లైక్ చార్మినార్ దగ్గర అయితే ఫుల్ వైబ్ ఉంది. సెక్రటేరియట్లో కూడా షీర్ కుర్మా అది బాగుంది. అండ్ కాస్ట్ గురించి వస్తే షాహీతో కూడా వచ్చేసి 60 రూపీస్ అండ్ దహీబల్లా వచ్చేసి 40 రూపీస్, హలీం వచ్చేసి 300 రూపీస్ అండ్ షీర్ కుర్మా వచ్చేసి 120 రూపీస్. నాకు అన్నిటికంటే నచ్చింది అయితే షీర్ కుర్మానే, చాలా బాగుంది. అండ్ ఇంకా మేమేమైనా మిస్ చేసాము, మీరు తినలేదు, అయ్యో మిస్ అయిపోయారు అని మీరు అనుకుంటే కనుక కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ సో దట్ వేరే వాళ్ళు వెళ్ళి కూడా తింటారు. అండ్ మేము కూడా కుదిరితే పార్ట్ 2 కూడా తీస్తాము విత్ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియో తెచ్చే బాధ్యత నాది, అర్థమైందా? నాది. సో హ్యాపీ రంజాన్ టు యు ఆల్. బాగా ఎంజాయ్ చేయండి.